ఎరా చెల్లెలు వస్తుందన్నావు, ప్రింట్ రాకపోతే పాత సినిమా ఏం చేస్తారని నాకేం తెలుసు. బుల్లబ్బాయి లవ్ చేసింది ఎవరిని, సీతమని. రేప్ చేసింది ఎవరినన్నావు, గీతమని. మనం అనుమానించాల్సింది ఎవరిని, గీతమని. వాడు కోడ్ భాషలో మాట్లాడింది ఎవరితో, సీతమ్మతో. అబ్బో, ఇప్పుడు నేను కొట్టింది ఎవరిని, సౌండ్ వినిపించింది కాబట్టి నన్నే ఉంటుంది. ఇంకొకసారి రాంగ్ న్యూస్లు తీసుకురాకు. ఏంటక్క ఇక్కడ ఈ టైంలో? గాలి కోసం. నాన్న చేత వచ్చింది. అవును రోయ్, మరి నైటీలో వచ్చిందేంటి? ఇప్పుడేమైంది, ముందుంది మిడ్ నైట్ మసాలా. అవును, నువ్వేంటిలా? నేను గాలి కోసమే. నా రూమ్ లో ఏసీ వేసుకుని పడుకో. నీ రూమ్ లోనా? నాకు ఏసీ, నీకు నాన్ ఏసీనా? పర్వాలేదు, వయసులో నీకంటే పెద్దదాని కదా, నాకు నాన్ ఏసీ బెటర్. వెళ్ళి పడుకో. వెళ్ళు వెళ్ళు. హాయ్. హాయ్. అమ్మో ఈవిడ. ఏంటి అలా గుచ్చి గుచ్చి చూస్తున్నారు? ఏం లేదు, ఊరికే. పర్వాలేదు, చెప్పండి. మీకు చెప్పొచ్చో చెప్పకూడదు అని. ఇంకా మన మధ్య దాపరికాలేంటి? అన్నీ అయిపోయాక మరి అంతేలే. కన్ఫర్మ్ చేయకు, మ్యాటర్ చెప్పని. సరే. ఏం లేదండి, నేను చేత్తో బట్టలు ఉతుక్కోవడం చూసి సీత వాషింగ్ మెషిన్ ఇస్తానంది. వీడు గీతమ్మను కూడా వాషింగ్ మెషిన్ అడిగాడంటే సామాన్యుడు కాదు, కిలాడి యొక్క కిలాడి. ఏంటి, వాషింగ్ మెషిన్ కావాలా? అవునండి, మీరు సీతను అడిగితే ఇస్తుందో ఏదో చెప్తుంది. ఈ మాత్రం దానికి సీతను అడగడం దేనికి? నేను ఇస్తాను, రండి. మీరిస్తారా? వద్దండి, కళ్ళు పోతాయి. నేను చేత్తోనే ఉతుక్కుంటాను. వాషింగ్ మెషిన్ కావాలంటాడు, ఇస్తానంటే వద్దంటాడు. నాన్న, వాషింగ్ మిషన్ అంటే ఏంటి? అబ్బా, అది కూడా తెలీదా? అదేరా, గుడ్డలోడ తీసి లోపలేసి స్విచ్ నొక్కుతారు, మొత్తం క్లీన్ అయిపోతాయి. మీరు చెప్పేది వేరు, వాడు చెప్పేది వేరు. పదండి, పవర్ స్విచ్ ఆఫ్ కరెంట్ ఆపడం ఎందుకురా? బడే మియా చోటా మియా, చీకట్లో సడే మియా. పదండి. కింద మెయిన్ డోర్ దగ్గర. అక్కడే చేస్తున్నావే? నథింగ్. దేవుడి గదిలో ఎమర్జెన్సీ లైట్ ఉంది, తీసుకురా. వెళ్ళు. వీడేంట్రా ఒకే టికెట్ మీద 2 సినిమాలు చూపిస్తున్నాడు? నై ఒకే సినిమా 2 థియేటర్లు ఆడిస్తున్నాడు. షిఫ్ట్ సిస్టమ్ అన్నమాట. ఎలా ఉంది? తల ఊపటం కాదు, తలపుల్లో ఉన్న విషయం బయట పెట్టు. ఈ టచ్ అటాచ్మెంట్ నుంచి ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఫ్లాష్ అయిందా? ఎఫెక్ట్స్ కాదు, నోరు విప్పి జరిగింది చెప్పు. హ్యాపీగా పెళ్లి చేసుకుంటా. చెప్తుంది, వినండి. మీ సిస్టర్ వస్తున్నట్టుంది, రేపు దిద్దుగాలే. బాయ్. ఓకే. అబ్బా, ఏంటి కొంపలు మునిగినట్టు ఆ సౌండ్ ఏంటి? దేవుడి గదిలో కుందులు పడిపోయాయి, చూద్దాం పద. సీత రేపు జరిగిన పిల్లలాగా ప్రవర్తించట్లేదేంట్రా? నువ్వు చేసి ఉండవేమోరా. అంతేనా? చీకట్లో చేసినందుకు ఫీల్ అవుతుందా? నువ్వు నిజంగానే చేసి ఉంటే నేను చూడగా అసహించుకుంటు కదా. ఏంటి కత్తిరాజు, ఏంటి ఇలా వచ్చావు? కంటిన్యూస్ కడుపు నొప్పి. గేదెలా తినేసి ఉంటావు. ఇది ఆ నొప్పి కాదు, అనుమానం నొప్పి. అయితే కష్టమే. చూడండి, మీరు జనరల్ గా ఏ ఏజ్ అమ్మాయిని లేక్ చేస్తుంటారు? మా ఓడికి వయసుతో సంబంధం లేదు, ఆడపిల్ల అయి ఉంటే చాలు. అనుకున్నా ఇలాంటిది ఏదో జరుగుతుందని. ఇప్పుడు వయసులో అమ్మాయి తనకంటే చిన్నదైతే బెటరా, తనకంటే పెద్దది ఆరోపణ లాగైతే బెటరా? పెద్దదైతే కాస్త ఇంట్రెస్ట్ గా ఉంటది. అయితే మీ వాడికి వయసులో పెద్ద పిల్ల అయితే చాలు. వాడికి అలా డూలే లేదు. మా వాడు ప్రేమించిన 10 మంది అమ్మాయిలు కన్నా వాడే ముదురుకోడి. 10 మందిని ప్రేమించాడా? వీడిని ప్రేమించింది 10 మందే, కానీ వీడు ట్రై చేసిన వాళ్ళు 100లో ఉంటారు. చాలా హృదయం. సూటిగా అడిగేస్తున్నా, ఇంతకీ మీ వాడు కన్నేసిన సీత మీద, గీత మీద? నీ మీదే. నా మీద? వద్దు, నువ్వు ఆ టైపే. రాజా ఆగు, రాజా నిన్ను లేకపోతే ఉండేది. రాజా ഒരു കാര്യം പറയും. ఏంటిది? ఇది ఫ్రీ టీ, అది ఫ్రూటీ. గుడ్ మార్నింగ్ ఎవ్రీబాడీ. హలో. ఆడు ఎవ్రీబడి అనగానే పాపలిద్దరు పైట సర్దుకున్నారేటి? వాడన్నది ఎవ్వరిబడి కాదు. మరి పైకి చెప్పాలా? బయట సరుతుకుని చావు. రేయ్, టిఫిన్ ప్లేట్ లో ఉందిరా. అస్తమానం బయటలా జార్చుకోకపోతే పిండి పెట్టుకోవచ్చుగా. ఈ తిప్పలు మీకోసం కాదులేండి. ఏంటిది? పూతరేకు. ఇవేంటి? పొంగడాలు. మధ్యలో కన్నం ఉంది, ఇదేంటి? ఇది కూడా తెలీదా? చిల్లిగారే. రాను నీ కొంప షకీలా సినిమాలు చూపించే మీ టీవీలో తయారైంది. ఎన్ని స్వీట్స్ చేశారు? విశేషం ఏంటి? రేపు మా అక్క బర్త్డే. అయ్యో, పెళ్లి కాకుండా బర్త్డే చేసుకోకూడదండి. ఏ? బర్త్డే అంటే భర్తతో చేసుకునే డే అని అర్థం. I see. ఇంతకీ మీ బర్త్డే ఎప్పుడు పెట్టించమంటారు? మీ ఇష్టం. నా ఇష్టమా? ఓ, అలా వచ్చారా? ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరు? మీ అక్క ఓకే అనాలి గానీ కుర్రాళ్ళంతా క్యూ కట్టరు.
దేనికి బాబు? స్వయంవరానికి. సరే, మ్యాట్నీకి టికెట్లు బుక్ చేస్తాను. సరే అక్క. ఎక్కడికి? వేర్ ఎవర్ యు గో ఐల్ బి దేర్. బాత్రూమ్ కి కూడా వస్తావా? నగ్న నిజాలు మాట్లాడుకోవడానికి అదే కరెక్ట్ ప్లేస్. ఇద్దరం కలిసి ఒకే బాత్రూమ్ లోకి వెళ్ళటం ఎవరైనా చూసారంటే అంతే సంగతులు. అందుకే నువ్వు ముందు బాత్రూమ్ లోకి వెళ్ళిన తర్వాత తలుపు మూయకుండా గనక ఉంచితే నేను చేయి లోపలెట్టి 501 సబ్బు ఉందా అని సైగలతో నిన్ను అడుగుతాను. అదే మన ఇద్దరి మధ్య కోడ్. డన్. కుట్టి, వెళ్ళి బాత్రూమ్ క్లీన్ చేయి. సరే. అమ్మ దొంగ, అందుకే కుట్టిని బాత్రూమ్ లోకి పంపావు. ఎందుకు? రాత్రి అప్సెట్ ని సెట్ చేసుకోవడానికి. నో, పెళ్ళయ్యే వరకు మనం ఎంత దూరంగా ఉంటే మన మధ్య అంత ప్రేమ పెరుగుతుంది. ఓకే? అట్లీస్ట్ స్మాల్ టచింగ్. ఐ హేట్ మిస్బిహేవియర్స్. పెళ్ళయ్యాక నీ ఇష్టం, అర్థం చేసుకో. నువ్వు రావయ్యా. రండి సార్, మీరంతా రండి. నేనెందుకయ్యా? నువ్వేగా తీర్పు చెప్పాల్సింది. ఏంటి? ఏమైంది? సరిగ్గా సమయానికి వచ్చావు. మీ సీత బాత్రూమ్ లోకి మీ బావ దూరాడు. అవునా? అవునండి. ఇప్పుడు పిలుస్తాను చూడండి. రావయ్యా, రా, బయటికి రా. ఇప్పుడేమంటారు? ఒక కన్నె పెళ్ళిన్న బాత్రూమ్ లోకి పెళ్లి కాని మగాడు దూరితే ఏం చెయ్యాలి? ఇద్దరికి పెళ్లి చేయాలి. పొదుగురు నా మాట విను. నో, మీ ఇద్దరికి పెళ్లి చేయాలని నేను కంకణం కట్టుకున్నాను. రా బయటికి. ఏమైంది? అరే, నువ్వు ఇటు నుంచి వస్తున్నావు ఏంటి? మరి లోపలికి ఎవరు వెళ్ళారు? కార్యం కార్యం. ఆ, నువ్వు లోపలికి ఎప్పుడు వెళ్ళావే?